కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ చేమకుర్తి మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో బండా కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వాటికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి కలిగిన ప్రయోజనాలను వివరించి ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం స్థానిక సమస్యలు, అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధినే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత అంకితభావంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, గొల్లపూడి సుబ్బారావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు ముప్పూరు చలమయ్య, కాట్రగడ్డ రమణయ్య, యూనిట్ ఇన్ఛార్జ్ గొల్లపూడి కోటేశ్వరరావు, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, కందిమళ్ల గంగాధర్, షేక్ జానీ, మూలే పాపిరెడ్డి, అవనిగడ్డ శేషయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్రేమ్లోకి వస్తుంది.
ఓకే ఓకే సార్ పైకి పైకి రెడీ కావాలి లైట్ పైకి ఓకే సార్ ఓకే సార్ సార్ రెడీ రెడీ ఫోన్ ఓకే సార్
మనకి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా ఈ రోజు రైల్స్వామి అంటే మన విజయకుమార్ గారు ఈ 2 రోజుల్లో ప్రగతి కార్యక్రమాన్ని చేసినటువంటి విధ్వంసాన్ని, అదేవిధంగా అప్పుడు కోరుకున్న రాష్ట్రాన్ని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాలలో గాడిలో పెట్టి అభివృద్ధిని పరిగెత్తిస్తూ, అదేవిధంగా సంక్షేమ ఫలాల్ని పేద బడుగు బలహీన వర్గాలకు అందజేస్తూ ఎంతో గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మనకి ఎన్నో సంక్షేమ పథకాలు, గతంలో కేవలం 4-5 పథకాలు బాటం నొక్కి గొప్పగా చేశామని చెప్పుకునే వైసీపీకి కూటమి ప్రభుత్వం వచ్చాక చెప్పిన హామీల కంటే ఎన్నో పథకాలని మనం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తూ అందరికీ పారదర్శకంగా పార్టీలకు అతీతంగా ఇస్తూ అందరి అభిమానాన్ని చొరగొంటున్న సందర్భంగా మనం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని, అదేవిధంగా ప్రజలకు సంక్షేమాన్ని ఇంటింటికి తిరిగి వివరిస్తూ ఎంతో కార్యక్రమం గొప్పగా సాగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ముందున్నారు. ఈ గ్రామ సమస్య నమస్కారం. ఈ ముఖ్య అతిథులు గారికి, ప్రసాద్ గారికి, కాళేశ్వర రమణి గారికి, సుబ్బారావు గారికి, గంగారావు గారికి, సుధాకర్ గారికి, చంద్రయ్య గారికి, ఇక్కడ ఎండాకాలంలో దాదాపు మనం ఈ 10 సంవత్సరాల రోడ్లన్నీ మనమే వేసాం సార్. వాళ్ళకి చిన్నప్పుడు 2 రోడ్లు కొంచెం పొడవు ఉన్నాయి. ఆ 2 రోడ్లు వాళ్ళు అడుగుతున్నారు ఒక్కటే ఇదే వస్తుంది. ఎక్కడ మొత్తం దాదాపు 100% చేసి పెట్టారు సార్. 2 రోడ్లు కొంచెం మొత్తం పొడవు రోడ్లు దాకా ఆగింది సార్. అది పూర్తి చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనేది చెప్తారు. ఈరోజు ఈ వెంకటేశ్వర నగర్ లో ఇంటికి పిల్లలు కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన సంస్థల సభ్యులు శ్రీ బిఎన్ విజయకుమార్ గారికి, యువకుల నుండి పెద్దలకు, ఇటు నుంచి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేశారు. అదేవిధంగా రోడ్లు, భవనాలు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నారు. ఇది కూడా మీరు నిత్యం పేపర్లో టీవీలో చూస్తూ ఉంటారు. అందువల్ల మీకు రాష్ట్రం కూడా చూస్తూ ఉంది. అదేవిధంగా జగన్ ప్రభుత్వం గతంలో ప్రజాసారంగా ప్రజలందరూ అతన్ని కేవలం 11 సీట్లకి పరిమితం చేసినా కూడా అబద్ధాలు ప్రచారం చేసి కూటమి ప్రశ్నించాలని చెప్పి ఆ ఏదో రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా కూటమి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని అర్థం చేసుకుని జగన్ యొక్క కుయుక్తులు మీరు తిప్పుకొట్టాలని, రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా మన స్థానిక సంస్థల్లో మరి మన స్థానిక అభ్యర్థి అందరినీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటే మన ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ చేపట్టి మున్సిపాలిటీని మరి సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చని మీరందరూ కూడా ఒక ఆలోచించి కూటమి అభ్యర్థుల్ని మరి భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా మన విజయకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ చేపట్టి పట్టణాన్ని మరి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ స్థానిక శాసనసభ్యులైనటువంటి బిఎన్ విజయకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంటారు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి భాగంగా ఈరోజు మనము చెవుగుంతులు ఈ వార్డులో ఇల్లు తిరిగాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఎంసీ చైర్పర్సన్ రాజేశ్వర్ ప్రసాద్ గారు, అదేవిధంగా గంగాధరరావు గారు, అదేవిధంగా మన సిద్ధార్థ్ సుధాకర్ గారు, దంతాల పాత్రేని గారు, కుంటి గారు, రమయ్య గారు, మన పార్టీ ప్రెసిడెంట్ చరణయ్య గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్ టైంలో అనేక ఇల్లు తిరిగి మీరు అనేక ప్రాబ్లమ్స్ మాకు చెప్పారు, ఈ కావాలా ఈ కావాలని. రాష్ట్ర ప్రభుత్వం
చెప్పిన ఒక 80% హామీలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అది ఏంటి అంటే తల్లికి వందనం మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు ఇంటికి ఒకటి ఇస్తే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళు చదువుకునే దానికి ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉన్నది. మన రాష్ట్రంలోనే 67 లక్షల మందికి ఈరోజు ఇస్తా ఉంది. అది 10,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి ఖర్చు అవుతా ఉంది. మన నియోజకవర్గంకి వస్తే 30,000 మందికి పిల్లలకి తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. అది 44 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతా ఉన్నది. సో ఈ రెడ్డి నగర్లో ఇక్కడ దగ్గర ఒక 339 మందికి ఇచ్చాము. 44 లక్షలు అవుతా ఉంది. అంటే దీన్ని బట్టి ఈ తల్లికి వందనము ప్రజలకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ని అంటే 10,000 కోట్ల రాష్ట్రము ఈరోజు ఖర్చు పెట్టిందనే విషయం మీ గుర్తుకు చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 వచ్చిన వెంటనే ప్రభుత్వం శాంక్షన్ చేసింది. బాగా సుఖంగా ఉన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దగ్గర మన రాష్ట్రంలో 63 లక్షల మందికి ఇస్తా ఉన్నారు. మన నియోజకవర్గంలో 34,000 మందికి ఇస్తున్నాం. దానివల్ల 346 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అంటే ఈ సంక్షేమ కార్యక్రమం ఆ రోజు అనుకున్న విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు అన్నదాత సుఖీభవ రైతులకి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చెప్పినట్టు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయం మీ అందరికీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నారు. అభివృద్ధి వచ్చిన వెంటనే ఇటు సంక్షేమమే కాదు ఇటు అభివృద్ధి కూడా చేస్తారని చెప్పారు. మీ అందరికీ తెలుసు ఇక్కడి నుంచి మనము ఏదైనా చెప్పుకుంటే మండలంలో ఏ ఊరికి వెళ్ళినా లేకపోతే ఒంగోలుకి వెళ్ళినా రోడ్లలో ఇంతకుముందు గుంతలు ఉంటాయి అన్ని సరి చేసాము 90%. దాని తర్వాత రోడ్లు వేసాము. ఈరోజు మన నియోజకవర్గంలో ఊర్లలో సిసి రోడ్లు సైడ్ రైడ్లు 110 కోట్ల రూపాయలతో వేసాం. అంటే అది చాలా ఎక్కువ. అన్ని కాన్స్టిట్యున్సీ కన్నా మనం ఎక్కువ తీసుకున్నాము. రాబోయే కాలంలోనే మన చెముకుర్తి మండలంలో అంటే రూరల్ ఏరియా పల్లమల్లి ఇలాంటి ఏరియాలో దగ్గర దాపు ఒక 40 కోట్ల రూపాయలు 2-3 నెలల్లోనే టెండర్లు పిలిచి ఏమిస్తున్నాం. అంటే అంత అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. సరే మీ చీమకుర్తి టౌన్కి వస్తే మీరు గుర్తుపెట్టుకొని వచ్చిన తర్వాత ఏమైందని ఎప్పటి నుంచో నీళ్ళ సమస్య ఉన్నది. ఆ నీళ్ళ సమస్య 77 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచి నీళ్లు వచ్చే విధంగా రామతీర్థం నుంచి ట్యాంకులు పైప్ లైన్లు వేసి టెండర్ పిలిచారు. ఒక 10 రోజుల్లోనే నేనే వచ్చి శంకుస్థాపన కూడా చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఈ నీళ్ల ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు 78 కోట్లతో ముఖ్యమైన సమస్యలన్నీ తీర్చారు. ఈరోజు మనం గెలిచిన తర్వాత దగ్గర దాపు 16 కోట్లతో సిసి రోడ్లు సైడ్ డ్రైన్ వేసాము. మీ అందరికీ తెలుసు ప్రతి వార్డులలో డ్రైన్ వేసాము. ఇక్కడ కూడా ఒక 10 లక్షల్లో ఎంతో వేసాము. ఇంత కూడా చూసి వచ్చాము. సో ఏంటిదంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఇంకా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంటింటికి తిరిగినప్పుడు ఈ ఊళ్ళో ఏదో ఒక రోడ్డు అక్కడ ఒక రోడ్డు అడ్డంగా ఉంటే అదొకటి చేయమన్నారు. అది మున్సిపల్ ఎలక్షన్ లోపల మేము మాట్లాడి ఏదో ఒకటి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని చిన్న రోడ్స్ ఒక 2 రోడ్స్ ఉన్నాయి. అవి కూడా చేసి పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం జరుగుతుందని మీరు 164 సీట్లు రాష్ట్రంలో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయితే ఎక్కడి నుంచో ఫండ్స్ తీసుకుని ఇటు అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని నాకు కూడా 30,000 మెజార్టీ గెలిపించారు. సో మీరు అనుకున్న విధంగానే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ
వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కూడా, ఎందుకంటే మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంటాం కాబట్టి మా అందరికీ సహకరించి మంచి క్యాండిడేట్లు, మాతో అనుకూలంగా ఉండే మంచి క్యాండిడేట్లు మీరు ఎన్నుకోవాలని మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరిగినందుకు ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం నాయకులు, ఇక్కడ విచ్చేసిన జనాలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.